నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. అమెరికాకు ఇరాన్ యుద్ధం దెబ్బ అట్టా ఇట్టా తగలలేదు. మరి 2027 సంవత్సరానికి అమెరికా రక్షణ బడ్జెట్ను చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఏకంగా 150 లక్షల కోట్ల రూపాయల రక్షణ బడ్జెట్ కావాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ కాంగ్రెస్కు ప్రతిపాదించారు. అమెరికా దేశ చరిత్రలోనే రక్షణ రంగానికి $1 ట్రిలియన్ మించిన బడ్జెట్ కోరడం ఇదే ప్రథమం. ట్రంప్ బడ్జెట్ ప్రతిపాదనలు ఆ దేశ చట్టసభ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. పెంటగాన్ లెక్కల ప్రకారం ప్రెసిడెన్షియల్ ప్రయారిటీస్ పేరిట చేసిన ప్రతిపాదనల్లో గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్, డ్రోన్ డామినెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్, ఇండస్ట్రియల్ బేస్ నిర్మాణం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుత సంవత్సరంలోనే రక్షణ రంగానికి $893 బిలియన్ నిధులు కావాలని ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్ను కోరారు. దానికి అదనంగా ఇరాన్ యుద్ధ సమయంలోనే మరో $150 బిలియన్ అనుబంధ పద్దులు కాంగ్రెస్కు సమర్పించారు. 2026లోనే అమెరికా రక్షణ బడ్జెట్ మొట్టమొదటిసారి $1 ట్రిలియన్ మార్కును దాటేసింది. ఇరాన్ యుద్ధం దెబ్బకు తత్వం బోధపడిన ట్రంప్ గోల్డెన్ ఫ్లీట్ను ప్రతిపాదించారు. దానిలో 18 భారీ యుద్ధ నౌకలు, మరో 16 అనుబంధ నౌకలున్నాయి. 1962 తర్వాత అమెరికా షిప్పింగ్ బడ్జెట్ ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. అలాగే ప్రతి ఏటా 85 లాక్ హీడ్ మార్టిన్ F-35 యుద్ధ విమానాలు కొనుగోలుకు ట్రంప్ నిర్ణయించారు. యుద్ధ విమానాలు, వాటిపై పరిశోధనల కోసమే ఏకంగా $102 బిలియన్ బడ్జెట్ను ప్రతిపాదించారు. గత ఏడాదితో పోలిస్తే అది 26% ఎక్కువ. ఈ ఏడాది భారత రక్షణ బడ్జెట్ 7.85 లక్షల కోట్లతో పోలిస్తే అమెరికా రక్షణ బడ్జెట్ దాదాపు 18 రెట్లు ఎక్కువ. అంటే అమెరికా యుద్ధ పిపాస ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇజ్రాయెల్ సలహాతో వెనక ముందు చూడకుండా ఇరాన్తో యుద్ధానికి తలపడటంతోనే ట్రంప్కు ఈ కష్టాలు ఎదురయ్యాయని అంతర్జాతీయ యుద్ధ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.